దావీదు భక్తుడు అంటున్నాడు చూడండి, 109వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడే అంటున్నాడు. 109వ దావీదు కీర్తన 31వ వచనం చదవండి. 109వ దావీదు కీర్తన 31వ వచనం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతనిని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. దేవుడే నీ కుడి ప్రక్కన నిలుస్తూ ఉన్నాడు. దేవుడే నీ కుడి ప్రక్కన నిలుస్తూ ఉన్నాడు, నిలుచుంటూ ఉన్నాడు. అందుకనే దావీదు భక్తుడు ఆ మాట అంటున్నాడు, నా కుడి ప్రక్కన నిదానించి చూడము, నాకెవరు లేరు నాయనా, నీవే నా కుడి ప్రక్కన నిలువు దైవా అని దేవుని బ్రతిమాలు కొనుచున్నాడు. ఈ రోజున మనం బ్రతిమాలు కొనుచున్నామా? మనుషులను చూసి మనము ఎగిసెగిసి పడుతూ ఉంటాం. నాకు అయ్యున్నాయి, నాకు ఇయ్యున్నాయి, నాకు నా వారు ఉన్నారు, నాకు బలగం ఉంది, బంధు మార్గం ఉంది, నాకు ప్రతిదీ ఉంది అని ఏ రోజు ఆ రోజు మనుషులు ఎగిసెగిసి పడుతూ ఉంటారు. అందుకని ఒక సామెత ఉంది, అన్ని ఉన్న ఆకు ఎలా ఉంటదంట? అణిగిమణిగి ఉంటదంట. ఈ రోజున అన్ని ఉన్న నీవు ఎగిసెగిసి పడుతున్నావు. అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉన్నట్లు ఉండగలిగితే దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నీవు అన్ని ఉండి అన్నిటిని చూసుకొని, బంధు బలమును చూసుకొని, ధనమును చూసుకొని ఎగిసెగిసి పడుతూ ఉంటే దేవుడు వాటన్నిటిని తీసివేసే రోజు ఒక రోజు రాబోతుంది. గమనించు మిత్రమా, గమనించు, ఆలోచించు దేవుని బిడ్డలారా. అన్నిటిని చూసి మురిసిపోకుండా, ఎగిసి పడిపోకుండా దేవుడే మనకు మన పక్కన నిలుచున్నాడు. ఆయనను చూసి మనము ఎగిసి పడాలి. ఆయనను చూసి మనము దేవుడే నా పక్కన ఉన్నాడని ఆనందపడాలి. దేవుడే నాతో ఉన్నాడని సంతోషపడాలి. అందుకనే ఒకనొక సమయంలో నీకున్నటువంటి బాధలలో నిన్ను అందరూ విడిచిపెట్టినా, లేదా నువ్వు అందరినీ నీవు విడిచిపెట్టేసినాను సరే, బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ ప్రక్కన ఎవరున్నారు? దేవుడే నీ ప్రక్కన నిలబడుతూ ఉన్నాడు. ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఎవరైతే తగ్గించుకుంటారో వారి ప్రక్కన దేవుడు ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయనే ఆశ్రయము, ఆయనే ఆశ్రయము, ఆయనే నా కోట అని దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే తెలియజేశాడు, ఆ రీతిగా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనమందరం ఉండాలి. చూడండి, మనము 5వ వచనంలో ఈ విధంగా దేవుడు దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని అని వాక్యము సెలవిస్తూ ఉంది. నీకే మొర్ర పెడుతూ ఉన్నాను. ఈ రోజున మనుషులు దేవునికే మొర్ర పెడతలేదు. ఆయన ఒక్కడికి తప్ప అందరికి చెప్పుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారికి, బంధువులకు, రక్త సంబంధాలకు, ఆత్మీయ సంబంధాలకు, ప్రతి వారికి ఈ రోజున దేవునికి తప్ప ప్రతి వారికి మొరపెడుతున్నారు, చెప్పుకుంటున్నారు. కానీ ఆయన విడవైనటువంటి మనము వీరెవ్వరికి చెప్పిన సమస్యలు తీరవు. గాని సమస్యల మీద అధికారం కలిగిన వాడికి మనం చెప్పుకుంటే ఆ సమస్యను మన నుంచి దూరం చేయగల సమర్థుడు మన దేవుడై ఉన్నాడు. కనుక నీకే నేను మొరపెట్టుచున్నాను, ఎందుకంటే వాటన్నిటి మీద నీకు అధికారము కలదు. కాబట్టి నేను నీకే మొరపెట్టుచున్నాను. రాజులను ఆశ్రయించడం లేదు, మనుషులను ఆశ్రయించడం లేదు, కానీ సమస్త విషయాల మీద నీకు అధికారము కలదు. కాబట్టి నాకున్నటువంటి సమస్యల విషయాలలో, నన్ను తరుగుతున్నటువంటి అప్పుల బాధల విషయాలలో, శత్రువుల విషయాలలో ప్రభువా నీకే నేను మొరపెట్టుచున్నాను, నీవే నాకు ఆశ్రయ దుర్గము అని దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే దేవుణ్ణి ఆశ్రయించాడో, దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడో, ఆ రీతిగా మనము కూడా మన జీవితాలలో, మన బ్రతుకులలో దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ముందు పెట్టుకుని నడవాలి. దేవునికే మొర్ర పెట్టాలి. దేవుడే సమస్త బాధలను, సమస్త ఇబ్బందులను తప్పించగలడు, సమస్త సమస్యలను తప్పించగలడు, సమస్త శ్రమలలో నుంచి ఆయన తప్పించగలడు. కనుక ఆయనకే మనము మొర్ర పెట్టాలి. ఆయనకే మొర్ర పెట్టగలిగితే దేవుడు వాటన్నిటి నుంచి తప్పించగలిగిన సమర్థుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవాను ఆశ్రయించాలి, ఆయనకే మొర్ర పెట్టాలి. ఆయనకు మొర్ర పెడుతున్నప్పుడు ఏ రీతిగా మొర్ర పెట్టాలి తెలుసా?
వినయము కలిగి భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను నీవు చూడగలవు. దావీదు భక్తుడు అనుభవించినటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాల నుంచి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. చూడండి, చివరి వచనం చదువుకుందాం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నిన్ను బట్టి అతిశయపడుదురు అంటూ ఉన్నాడు. మనము బట్టి దేవుడు అతిశయపడాలి. ఎందుకంటే ఆయన మన పట్ల చేస్తున్నటువంటి కార్యాలు ఉన్నవే, వాటిని చూసి అన్యులు అబ్బా వీరి దేవుడు వీరిని సమస్త విషయాలలో విడిచిపెట్టకుండా ఆశీర్వదిస్తూనే వస్తున్నాడని మన దేవుడిని అతిశయించేలాగా మనము జీవించగలగాలి, నడవగలగాలి. అందుకనే పై వచనంలో అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు చూడు, చాలా కృంగియున్నాను, నా మొర్ర చెవియకుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుంచి నన్ను విడిపింపుము అంటూ ఉన్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో జరగాలంటే నీకున్నటువంటి సమస్యలు చిన్నవే, నీకున్నటువంటి అప్పులు చిన్నవే, నీకున్నటువంటి శత్రువులు వారు చిన్నవారే, నిన్ను తరుముతున్నటువంటి వారు ఎవరైనా సరే, నీకన్నా పెద్దవారైనా సరే, నీకన్నా బలిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే, వాటన్నిటికంటే బలిష్ఠుడైనటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయించగలిగితే దేవుడు నీ పట్ల నా పట్ల చేసేటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఈ యొక్క కార్యాలను చూసి అన్యులు అబ్బా వీరి దేవుడు వీరి యొక్క సమస్త పరిస్థితులలో వీరికి ఉపకారము చేస్తూ ఉన్నాడని చెప్పేసి నిన్ను బట్టి దేవుడు అతిశయపడులాగున దేవుడు మన జీవితాలలో కార్యాలు చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. వినయము కలిగి భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు నీకు కృంగిపోతున్నటువంటి శ్రమలలో, సమయాలలో, నీకున్నటువంటి బాధల సమయాలలో సమస్త విషయాల నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు, తప్పించగలడు, నిన్ను రక్షించగలిగిన సమర్థుడు నా దేవుడే అన్నాడు. కనుక దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే దేవుణ్ణి ఆశ్రయించాడో, దేవుణ్ణి వినయము కలిగి విధేయత కలిగి దేవుణ్ణి మొరపెట్టుకున్నాడో, ఆ రీతిగా మనమందరము దేవుని సన్నిధానానికి చేరి దేవుని సన్నిధిలో మొరపెట్టేదాం గాక. ఆమేన్.